తెలంగాణ మంత్రి శ్రీహరి, తమిళనాడు మంత్రి రామచంద్రన్, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి రవీంద్రబాబు తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం అందరికీ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनकरమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తులకు அறிவிப்பு. Making political speeches and creating objectionable reels and posting them on social media. Legal action. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು చూసి ఒక్క నిమిషం ఉండు సైడ్కి లాక్కోండి. హలో హలో ఇక్కడ మనిషికి వచ్చినట్టు వస్తుంది అన్నకి ఏందో ఎల్లారితో కోపం దిగే పరిస్థితిలో ఉన్నాడు కదా. తెలంగాణ మినిస్టర్యా వెనకాల అంతా సార్ ఒక్క నిమిషం సార్. ఎగ్గో యశో బిగ్గో రా. లేకు ఇడిచి పరిస్థితి లేదు కదా. అంటే దగ్గర ఉంటేనే ఉంటుంది. పెద్దగా పెడతామని బ్రహ్మముహూర్తాన కలియుగ ఆరాధ్య దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం పూర్వజన్మ సుకృతం. ఆ సర్వేశ్వరుని ఆశీర్వాదాలు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ ఉండాలని, ఈ ఇరు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రిమండలి అందరూ ఎమ్మెల్యేలకు ఓ మంచి సద్బుద్ధి, మంచి ఆలోచన ఇచ్చినటువంటి భగవంతుడు అది ఆచరణ రూపంలో దాల్చే విధంగా భగవంతుని ఆశీర్వాదం కావాలని, తద్వారా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని, బీద బడుగు బలహీన వర్గాలు మంచిగా ఉండాలని సర్వేశ్వరుని కోరుతూ, ఆయన కృపాకటాక్షం వల్ల ఈరోజు ఎంతో సర్వతోముఖాభివృద్ధికి ముందుకుపోతా ఉన్న సందర్భాన ఒక ఇరు రాష్ట్రాలే కాదు, ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి
కొంగు బంగారమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు అందరికీ ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడికి కోరుతా ఉన్నాను.